హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసి చూపిస్తానండి. ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. దీన్ని 2-3 సార్లు బాగా కడగాలి. ఈ మినపప్పును ఎంత బాగా కడిగితే ఇడ్లీలు అంత తెల్లగా వస్తాయి. ఇలా కడిగిన తర్వాత ఈ పప్పు మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వను తీసుకుందాము. ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ సరిపోతుంది. దీన్ని ఒకసారి బాగా కడగాలి. ఈ రవ్వను 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా కడిగి ఈ రవ్వ మునిగే వరకు నీళ్లు పోసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మినపప్పు చూద్దాము. ఈ పప్పు బాగా నానిందండి. దీన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసి కాస్త నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిందని పక్కన పెట్టేసి ఇడ్లీ రవ్వలోని వాటర్ని వంచేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తో గట్టిగా పిండుతూ ఇడ్లీ రవ్వను వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా ఇడ్లీ రవ్వనంతా తీసేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టిన మినప్పిండిని వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ వేయకూడదండి, ఇదే సరిపోతుంది. ఇలా అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి ఒక రాత్రి అంతా పక్కన పెట్టాలి. ఇది మరుసటి రోజుకి బాగా పొంగుతుంది. చూశారు కదండి, ఈ విధంగా బాగా పొంగిన తర్వాత ఒక గరిటెతో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కలపాలండి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కాస్త ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వలన ఇడ్లీలు చాలా మెత్తగా ఉంటాయండి. చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసి స్టవ్ పై పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కాస్త ఆయిల్ వేసుకొని అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత రెడీ చేసిన ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా గరిటెతో వేసుకోవాలి. ఇలా అంతా వేసి ఈ ఇడ్లీ స్టాండ్ని కుక్కర్లో పెట్టి మూత పెట్టాలి. ఇది హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా చేత్తో టచ్ చేస్తే మన చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు వీటిని 1 టీ స్పూన్తో తీసుకోవాలి. చూశారు కదండి, ఈ విధంగా తీసేసుకోవాలి. మనము ఇడ్లీ ప్లేట్కు ఆయిల్ అప్లై చేయడం వలన ఇడ్లీ ఏమీ ప్లేట్కి అంటుకోకుండా చాలా ఈజీగా వస్తుంది. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఇడ్లీలు రెడీ అయ్యాయి. ఇవి చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా మెత్తగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.